ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువార్త 13వ అధ్యాయము 31వ వచనము నుండి 35వ వచనం వరకు. యేసు మరి యొక్క ఉపమానమును ఇట్లు వారితో చెప్పెను. పరలోక రాజ్యము పొలములో నాటబడిన ఒక చిన్న ఆవగింజను పోలియున్నది. అన్ని విత్తనముల కంటే అది చిన్నదైనను పెరిగినప్పుడు అది పెద్ద గుబురై వృక్షమై దాని కొమ్మలలో పక్షులు వచ్చి గూళ్ళు కట్టుకొని నివసించును. ఆయన వారికి మరి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచెముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారెను. పరలోక రాజ్యము దీనిని పోలియున్నది. యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించెను. ఉపమానములు లేక వారికి ఏమియు బోధింపడాయెను. ప్రవక్త పలికిన ఈ క్రింది ప్రవచనము నెరవేరినట్లు ఆయన ఈ రీతిగా బోధించెను. నేను ఉపమానములతో బోధించెదను, సృష్టి ఆరంభము నుండి గుప్తమయ్యున్న వానిని బయలుపరచెదను. ఇది ప్రభుని సువిశేషము. దివ్యవాణిని వీక్షిస్తూ ఉన్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు తెలియనటువంటి శ్రీ సభ మన ముందు గొప్ప పునీతులను మన ముందు ఉంచుతూ ఉన్నది. పునీత అన్నమ్మ జ్వాకీము గారు, మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు. వీరి గురించి మనం సువార్త గ్రంథ పఠనాలలో మనం ఆలకించకపోయినప్పటికీ, వారి గురించి వ్రాయనప్పటికీ, ప్రియ విశ్వాసులారా, పునీత జెరోము గారి యొక్క సువార్తలో వారి గురించి పొందుపరచడం జరిగింది. అన్నమ్మ జ్వాకీము గారు మరియ తల్లి యొక్క తల్లిదండ్రులు. ప్రియ విశ్వాసులారా, వీరి జీవితం మనకి ఒక గొప్ప సత్యాన్ని, విశ్వాసాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. అది ఏంటి అనంటే, వారు ఇరువురు కూడా విశ్వాసములో ఏ విధంగా ఫలించారు, వారి నిరీక్షణలో ఏ విధంగా ఆనందించారు, యేసు ప్రభు వారిని లోకరక్షకుని ఈ లోకానికి తీసుకొని వచ్చేటువంటి మరియ తల్లిని వారు ఏ విధంగా అన్నమ్మగారు తమ గర్భాన మోశారు అనేటువంటి వాస్తవాలను, సత్యాలను మనం నేర్చుకుంటూ ఉన్నాం ఈ రోజున. అన్నమ్మ జ్వాకీము గారు వారిరువురు కూడా చక్కనైనటువంటి దంపతులు. బైబిల్ గ్రంథంలో వారి గురించి రాయబడినట్టు లేదు, కానీ ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారు ఎంతో విశ్వాస జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ వారికంటూ ఒక లోటు ఉంది. వారి మందలు పెరిగాయి, గొర్రెల మందలు చాలా విస్తృతంగా పెరిగాయి, వారికి సేవకులు ఉన్నారు. అయినప్పటికీ వారికి లేని లోటు ఏంటనంటే సంతానం. వృద్ధాప్యము వరకు కూడా వారికి సంతానం అనేటువంటిది లేదు. అయినప్పటికీ కూడా దేవుని మాటలు గొప్పగా విశ్వసించినటువంటి వారు. పునీత పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖలో 12వ అధ్యాయము 12వ వచనములో మనం చక్కగా ఆలకిస్తూ ఉంటాం. మీ నిరీక్షణలో ఆనందించండి, కష్టములో ఓర్పు వహించండి, సర్వదా ప్రార్థించండి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ మాటలను వారు వారి జీవితంలో ఏ విధంగా విశ్వసించి వారు ఏ విధంగా వారు జీవితంలో ఫలించారు అనేటువంటిది, ఈ మాటలు వారిలో నెరవేరినటువంటివి అనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. ఏంటి అనంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, యూదుల ఆచారము ప్రకారము ప్రతి సంవత్సరము కూడా జ్వాకీము గారు తమ మందలో నుంచి ఒక గొర్రె పిల్లను తీసుకొని బలిగా సమర్పించటానికి వెళుతూ ఉండేటువంటి వారు. ప్రతి సంవత్సరము కూడా అర్పిస్తూ ఉన్నప్పటికీ, ప్రార్థిస్తూ ఉన్నప్పటికీ వారికి సంతానం అనేది కలుగలేదు.
ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ ఆ ప్రధాన యాజకులు కూడా జ్వాకీము గారిని వృద్ధాప్యము వరకు కూడా ఇదిగో నీకు సంతానము లేదు, నీవు శాపగ్రస్తుడు అని ఇదిగో ఆ ప్రధాన అర్చకులు అన్నప్పుడు వారు ఎంతో బాధపడినప్పటికీ దేవుని మీద విశ్వాసం ఉంచారు. ఇక్కడ అన్నమ్మ గారు వారు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఏ విధంగా దేవుడు వారి మొరను ఆలకించి వారికి ఇదిగో మరియ తల్లిని వారి గర్భమున ఇదిగో జన్మించేటువంటి విధంగా చేశారు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ రోజున అనేక మంది అన్నమ్మ గారి యొక్క సభకు చెందినటువంటి కన్యాస్త్రీలు వారి యొక్క పండుగను కొనియాడుతూ ఉండగా, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, వారి విశ్వాస జీవితం మనందరికీ కూడా ఆదర్శవంతమైనటువంటిది. వారి వలె ఇదిగో మనం జీవితంలో ఫలించాలి అంటే ఇదిగో మనం కూడా మన నిరీక్షణలో ఆనందించాలి. మనం కూడా ప్రార్థన చేస్తూ ఉంటాం, దేవుడు మన ప్రార్థన ఆలకించలేదే అనుకుంటూ ఉంటాం. ఈ ఆధునిక ప్రపంచంలో, కంప్యూటర్ యుగంలో ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని మీద మనం ఏ విధంగా విశ్వాసం ఉంచుతూ ఉన్నాం, దేవుని మాటలు ఏ విధంగా మనం నమ్ముతూ ఉన్నాం, ఏ విధంగా దేవుని మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నాం అనేటువంటిది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఉంటే, ఈ రోజున అన్నమ్మ జ్వాకీము గారు ఇదిగో వారి నిరీక్షణలో ఆనందించారు. కష్టములలో, అవమానాలలో, గొడ్రాలు అని ఆ విధంగానే ఇదిగో జ్వాకీము గారిని కూడా ఇదిగో అవమానించినప్పుడు వారు నిరీక్షణలో ఆనందించారు, కష్టములలో ఓర్పు వహించారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, అలాంటి విశ్వాసము మనలో కూడా ఉండాలి. అలాంటి పట్టుదల అనేటువంటిది మనలో కూడా ఉండాలి. అలాంటి నిరీక్షణ అనేటువంటిది మనలో కూడా ఉండాలి. అప్పుడు మనం కూడా వారిలాగా గొప్పవారం అవుతూ ఉంటాం, దీవించబడుతూ ఉంటాం, ఆశీర్వదించబడుతూ ఉంటాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అలాగే ఈ రోజున దివ్య గ్రంథ పఠనం మనందరికీ కూడా తెలియజేసేటువంటిది ఇదిగో యేసు ప్రభు వారు ఉపమానాల రీతిగా బోధిస్తూ ఉన్నారు. ఉపమానాలు లేక ఏ విధంగా కూడా నేను బోధించలేదు అని చెప్పి యేసు జనసమూహములకు ఈ విషయములన్నీ ఉపమానములతో బోధించాను, ఉపమానములు లేక వారికి ఏమీ బోధింపడాయను. సామాన్యమైనటువంటి ప్రజలకు అర్థమయ్యేటువంటి రీతిగా యేసు ప్రభువారు పరలోక రాజ్య పరమరహస్యాలను బోధిస్తూ ఉన్నారు. ఆ పరలోక రాజ్యం అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమైంది అనంటే, యేసు ప్రభువారి ద్వారా ఒక చిన్న ఆవగింజలాగా ప్రారంభమైంది. అన్ని గింజలన్నిటిలో కల్లా చిన్నదైనటువంటిది ఆవగింజ. కానీ అది మొలకెత్తి పెరిగి పెద్దదైనప్పుడు అనేకమైనటువంటి పక్షులు ఆ విధంగా ఆ చెట్టు మీద గూళ్ళు కట్టుకుంటూ ఉన్నాయి, నివసిస్తూ ఉన్నాయి, తమ నివాసాన్ని ఏర్పరచుకుంటూ ఉన్నాయి. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారు, ఈ రోజున యేసు ప్రభువారు బెత్లెహేము అనేటువంటి ఒక చిన్న కుగ్రామములో పశువుల పాకలో జన్మించారు. 30 సంవత్సరాల వరకు ఆయన వడ్రంగి పని చేస్తూ ఉండేటువంటి వారు. ఒక 12 మంది ఇదిగో స్నేహితులను ఎన్నుకున్నారు. ఆ 12 మంది 3 సంవత్సరాలలో ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు యేసు ప్రభు వారిని వెంబడించారు, ఆయన మాటలను ఆలకించారు. ఇదిగో ఆ విధంగా ప్రారంభించబడినటువంటి పరలోక రాజ్యము, దేవుని రాజ్యము ఇదిగో ఈ రోజున ఈ విధంగా విస్తరిల్లుతూ ఉంది. అనేక రంగాలలో యేసు ప్రభు వారిని నమ్ముకొని ఫలించినటువంటి వారు, గూళ్ళు కట్టుకున్నటువంటి వారు, ప్రభు యొక్క రాజ్యాన్ని విస్తరింప చేయటంలో సహకరించినటువంటి వారు అనేక మంది ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారు. మనం ఈ రోజున దేవుని వాక్యము ఏ విధంగా ఆలకిస్తూ ఉన్నాం, పరలోక రాజ్య పౌరులుగా జీవించటానికి మనం ఏ విధంగా జీవిస్తూ ఉన్నామనేటువంటిది ఈ రోజున మనందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. యేసు ప్రభు వారి ద్వారా ప్రారంభించబడినటువంటి పరలోక రాజ్యము, దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క సువార్త ఏ విధంగా ఈ రోజున ఫలిస్తూ ఉంది. గత కొన్ని రోజులుగా మనమందరం కూడా యేసు ప్రభు వారి యొక్క మాటలలో
పరలోక రాజ్యాన్ని గురించి, ఉపమానాలను గురించి బోధిస్తూ ఉన్నారు, తెలుసుకుంటూ ఉన్నాం మనందరూ కూడా. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో పరలోక రాజ్యము ఇంకా ఏ విధంగా ఉంది అంటూ ఉన్నారు. పులిసిన పిండిలాగా ఉంది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక స్త్రీ పులిసిన పిండిని 3 కుంచముల పిండిలో ఉంచగా ఆ పిండి అంతయు పులియబారేను. పరలోక రాజ్యము దీనిని పోలి ఉన్నది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇదిగో పరలోక రాజ్యం అనేటువంటిది చిన్నగా ప్రారంభమయ్యింది. అది ఈ రోజున యేసు ప్రభు వారి యొక్క నామములో ఇదిగో విస్తరిల్లుతూ ఉంది. అనేక మంది ఇదిగో యేసు ప్రభు వారిని తెలుసుకుంటూ ఉన్నారు, విశ్వసిస్తూ ఉన్నారు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనమందరూ కూడా ఇదిగో దేవుని ప్రేమ చేత ఆయన పోలికలో సృష్టించబడినటువంటి మనమందరూ కూడా ఈ పరలోక రాజ్య పౌరులుగా జీవించటానికి, ఆయనను తెలుసుకొని ప్రేమించి సేవించి ఆయనతో కలంతకాలం ఆయన రాజ్యములో ఉండటానికి సృష్టించబడినటువంటి వారు. ఏ విధంగా మనందరూ కూడా జీవిస్తూ ఉన్నాం? పరలోక రాజ్య పౌరులుగా ఇదిగో ఆయనను పోలి జీవించటానికి ఏ విధంగా మనం ప్రయత్నం చేస్తూ ఉన్నామనేటువంటిది ఆత్మ పరిశీలన చేసుకుందాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా యేసయ్య, ఈ రోజున ప్రత్యేకంగా అన్నమ్మ వాక్యములను స్మరణ చేసుకుంటూ ఏ విధంగా వారు విశ్వాసమైనటువంటి జీవితాన్ని జీవించారు, వారి యొక్క నిరీక్షణలో ఆనందించారు, కష్టములలో ఓర్పు వహించారు. అదేవిధంగా మేము కూడా మా జీవితాలలో విశ్వాసములో ఫలించటానికి ఎల్లప్పుడూ కూడా ప్రార్థిస్తూ, మా నిరీక్షణలో ఆనందిస్తూ, కష్టములలో ఓర్పు వహిస్తూ నీ పరలోక రాజ్య పౌరులుగా జీవించటానికి కావలసినటువంటి సహాయాన్ని పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో నిన్ను ఆరాధించేటువంటి వారముగా జీవించటానికి మా అందరికీ కూడా సహాయం చేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వేశ్వరుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.